సమస్యలు స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా కానీ మన పొలివేరు దాటాము అంటే మనకి హైవే మీద దొంతాల్లో ఇంట్లో పొద్దున లేచిన కాడి నుంచి పొద్దుకు కిందాక ఏలూరు గారు అందుబాటులో ఉంటారు. మన నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయి నాయకులుగా చెప్పుకునే పెద్ద పెద్దోళ్ళు మంత్రులు ఎంతో గొప్పోళ్ళంతా పరిపాలించారండి. ఆనాడు ఏనాడైనా మన ఊళ్ళలో రోడ్లు అనేవి ఉన్నాయా అండి? గుంతల మధ్యలో ఎక్కడో రోడ్లు ఉండేవి. ఏలూరికి ఓటేద్దాం, చంద్రబాబుని గెలిపిద్దాం. కంట్రిబ్యూషన్ పార్టీకి ఒక అభిమానిగా నేను చూశాను. నీకున్న కమిట్మెంట్, సమాజం పట్ల కమిట్మెంట్, పార్టీ పట్ల ఉన్న అంకిత భావం, పార్టీ పట్ల ఉన్న స్పష్టత ఈ రోజు కొన్ని వేల మంది, లక్షల మందికి ఒక మెసేజ్ ఇవ్వగలిగే స్థాయి నీ కోసం నువ్వేం చెప్తావా ఈ సబ్జెక్ట్ లో అని చెప్పి ఎదురు చూస్తున్న ప్రజల్ని, అభిమానులు తయారు చేసుకున్నావు. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నీ యొక్క సింగపూర్ లో నువ్వు మాట్లాడిన ఫస్ట్ స్పీచ్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చూపించే అవకాశం నాకు రావటం, ఆయనని చాలా అప్రిషియేట్ చేయటం కూడా నాకు ఎప్పటికీ ఒక మంచి స్వీట్ మెమరీగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మనం అధికారంలో లేము, ఏ తప్పు చేయకపోయినా ప్రజలు ఒక్క ఛాన్స్ అని పక్కా ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక 5 నిమిషాలు ఊరట కల్పించే విధంగా నీ యొక్క పార్టీ పట్ల నీ యొక్క స్పీచ్ గాని, అంకిత భావం గాని, నీ మాటలు గాని ఉన్నాయి. అలాగే కొన్ని వందల వేల మంది కార్యకర్తల్ని నిస్పృహలతో ఉన్న కొన్ని వేల మందిని నువ్వు ఉత్సాహంగా ఇన్స్పైర్ చేసి ముందుకు తీసుకెళ్ళావు. మనస్ఫూర్తిగా నీ వర్క్ కి, నీ కమిట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. మనకి అదృష్టం. నాకు కూడా ఎన్నికల్లో నేను అడగకపోయినా తిరిగి తనకు తెలిసిన మాటలు చెప్పి 10 మందిని ఇన్స్పైర్ చేయడానికి దాదాపు 2 నెలల పాటు కష్టపడ్డాడు. అలాంటి కుర్రోళ్ళు, అలాంటి యువకులు ఇచ్చిన ఉత్సాహంతోనే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఎప్పటికీ మీ ప్రేమను ఇంకా పెంపొందించుకునేదానికి, మీ అభిమానాన్ని పెంపొందించేదానికి నా శాయశక్తిలా కృషి చేస్తాను. మీ సాంబశివరావు ద్వారా మీరు ఎప్పుడు తలెత్తుకునే విధంగా ఉంటుంది కానీ తలదించుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మనకి స్థానికంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మనం 15 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి బుజ్జి గారిని. ఏ నాడన్నా మనం ఇది కావాలి అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తని సందర్భం ఏదైనా ఉంటుందా? మనం పిలిస్తే రాని సందర్భం ఏదైనా ఉంటుందా? పిలిస్తే పలుకుతాడు, పక్కనే ఉంటాడు. అలాగే మన రాష్ట్రంలోనే తొలిసారిగా ఈనాం భూముల రైతులకు రుణమాఫీ కావడానికి ఆయన 30 సార్లు పైన ఆఫీసుల చుట్టూ తిరిగేసి ప్రతిరోజు చూస్తున్నవే మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే. అగ్రహారం రైతులకు రుణమాఫీ అయిన లబ్ధిదారులు మన ఊర్లోనే మన కంటి ముందే కనపడుతున్నారు. పల్లెకరులో ఓపెన్ అయిన ఫ్యాక్టరీలు మనం రోజు వెళ్ళి చూస్తున్నాము. మన ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్ మనకు కనపడతానే ఉంది. ఆలోచించి ఓటేద్దాం, చంద్రబాబుని గెలిపించుకుందాం. మనకి హైదరాబాద్ లో హాట్ హౌస్ కట్టాడు, కడపలో హాట్ హౌస్ కట్టాడు, అలాగే విజయవాడలో హాట్ హౌస్ కట్టబోతున్నాడు. అలాగే ముస్లిం ఆడపడుతులకు దోహన్ పథకం ద్వారా సాయం చేశాడు. ఇంతకు మించి ముస్లిం మైనారిటీలకి ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వమైనా ఏమైనా చేసిందా? అది ఇప్పుడు ఎలక్షన్ ముందు చెబుతున్నాడు. రాజకీయాలు చూసి ఆలోచించగా సంపాదించే కష్టం తెలిసినోడే బాధ్యతగా ఖర్చు చేయగలడు. అందుకే ఆలోచించి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి, భావితరాల బాబు కోసం ఓటేయండి, బాబు గారికి ఓటేయండి. చంద్రబాబు గెలవడం అంటే ఆంధ్రప్రదేశ్ గెలవడమేనండి. బాబుకు అండగా ఉండడం అంటే రాష్ట్రానికి అండగా ఉండడమే. గుర్తు గుర్తెట్టుకోండి, సైకిల్ గుర్తు. జోహార్.